హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది మిత్రులు కూడా కరీంనగర్ జిల్లా యొక్క 2008 డిఎస్సి మెరిట్ లిస్టు పెట్టండి అని చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా చూసుకోవాలంటే, చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను ఎలా చూసుకోవాలని. మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయండి. మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసిన తర్వాత మీరు గూగుల్ క్రోమ్లో ఇలా టైప్ చేయండి, school.ed.telangana.gov.in అని. మీరు ఇలా టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తే డైరెక్ట్ పేజీని ఈ విధంగా తీసుకొస్తుంది. డైరెక్ట్ పేజీ వచ్చేసి డైరెక్ట్ పేజీ ఇలా ఓపెన్ చేస్తుంది. దీంట్లో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని వస్తుంది. ఇట్లా అఫీషియల్ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారి బొమ్మ ఉన్ను, ఇక్కడ వెంకట్ నరసింహారెడ్డి గారి బొమ్మ కనిపిస్తుంది, లోగో. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కొద్దిగా పైకి స్క్రోల్ చేసుకొని కాస్త మీరు ఇట్లా మొబైల్లో జూమ్ చేసుకోగానే మీకు ఇక్కడ 2008 డిఎస్సి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొద్దిగా కిందికి రాగానే ఇక్కడ చూడండి, అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఇన్ డిఎస్సి 2008 అండర్ హెచ్జిటి అని కనిపిస్తుంది. ఇది అయిపోయినాక కాస్త ఇక్కడ చూస్తే ఇది ఆదిలాబాద్ జిల్లా. ఆ ఆదిలాబాద్ జిల్లా ఎదురుగానే క్లిక్ డౌన్లోడ్ టు అని ఆదిలాబాద్ జిల్లా యొక్క 2008 డిఎస్సి అభ్యర్థుల యొక్క వెరిఫికేషన్ లిస్టు ఉంటుంది. దాని కిందనే కరీంనగర్ ఉంటుంది. ఇప్పుడు నేను కరీంనగర్ జిల్లాది డౌన్లోడ్ చేయబోతున్నా. కరీంనగర్ జిల్లాది ఉంటుంది. ఆ కరీంనగర్ జిల్లా యొక్క డౌన్లోడ్ లిస్ట్ ఇది. ఇట్లా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 10 జిల్లాల యొక్క లిస్టు ఇందులో ఉంది. ఆ 10 జిల్లాల లిస్టును మీరు డౌన్లోడ్ చేసుకొని చూడాలంటే ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా, ఉదాహరణకి ఖమ్మం వాళ్ళు, మహబూబ్ నగర్కి సంబంధించిన అభ్యర్థులు మహబూబ్ నగర్, అండ్ మెదక్కు సంబంధించిన వాళ్ళు మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఇలా ఏ జిల్లా క్యాండిడేట్స్ ఆ జిల్లా యొక్క లిస్టును డౌన్లోడ్ చేసుకొని చూసుకోనండి. ఈ రోజు నుండే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. నేను అడిగినారు, ఒకసారి నేను చెప్తున్నాను, చూసుకోండి, మీకు యూజ్ అవుతుంది. చాలామంది కరీంనగర్ దాని మీదనే అడుగుతున్నారు. ఎందుకంటే కరీంనగర్ జిల్లాలో 854 హెచ్జిటి పోస్టులు ఉండే. ఎప్పుడు 2008లో ఉండే. కానీ అప్పటి గవర్నమెంట్ ఏం చేసిందంటే కేవలం ఆ కాలంలో 350 పైగా పోస్టులు భర్తీ చేసి మిగతా పోస్టులను వదిలేసింది, ఖాళీలు లేవని వదిలేసింది. దాని కారణంగా ఈ యొక్క లిస్టులో అంటే మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళకందరికీ అవకాశాలు కోల్పోయినారు కరీంనగర్ వాసులు. దాని కారణంగా వీళ్ళు 14 సంవత్సరాలు ఫైట్ చేస్తే గవర్నమెంట్ వీళ్ళకు కాంట్రాక్ట్ బేస్డ్న నియమించుకోండి అని చెప్పేసి జిల్లా డిఈఓలకు ఆదేశాలు ఇచ్చింది. అండ్ దాని ప్రకారమే ఇప్పుడు వీళ్ళకు కాంట్రాక్ట్ లెక్కన నియమించుకోవడానికి అవకాశం ఏర్పడింది. కానీ కాంట్రాక్ట్ లెక్కన నియమించుకోవడానికి అవకాశం ఏర్పడ్డ అప్పటి జిల్లాల యొక్క అభ్యర్థుల యొక్క డాటా సరిగా లేదని కూడా గొడవ అవుతుంది. అది కూడా మనం వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పుడు కరీంనగర్ లిస్టు డౌన్లోడ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు కరీంనగర్ లిస్టు డౌన్లోడ్ చేద్దాం. చూడండి, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేయాలి. దీని ఎదురుగా ఉన్న దీనిపైన క్లిక్ చేయాలి. చేస్తున్నా చూడండి. క్లిక్ చేయగానే కరీంనగర్ పీడిఎఫ్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి చెప్తుంది. ఓకే, వన్స్ ఫస్ట్ నేమ్ వచ్చేసి ప్రభాకర్, వీళ్ళ డాడీ పేరు వీరన్న, అండ్ ఈయన వచ్చేసి ఓసీ క్యాండిడేట్, అండ్ ఈయన మార్కులు వచ్చేసి 73 మార్కులు, ర్యాంక్ 239. అండ్ ఇతని యొక్క క్వాలిఫికేషన్ బీకామ్ అండ్ బీకామ్ బీఈడి. ఈ బ్రదర్కు ఇక్కడ చూసినట్టయితే రెండో క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ చూడండి, చంద్రశేఖర్ రెడ్డి గారు అండ్ వాళ్ళ ఫాదర్ రామరెడ్డి గారు. అండ్ ఈయన కూడా ఓసీ అండ్ లోకల్ క్యాండిడేట్. మార్కులు వచ్చేసి 72 మార్కులు, 251 ర్యాంకు. అండ్ ఇతని క్వాలిఫికేషన్ చూద్దాము. ఇతని క్వాలిఫికేషన్ చూస్తే
ఈయన బీఎస్సీ బీఎడ్ మంచి నైస్ బీఎస్సీ బీఎడ్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మొత్తంగా ఇక్కడి వరకు మొత్తం ఓసీ క్యాండిడేట్సే ఉన్నారు. అంటే ఫస్ట్ ఈ యొక్క లిస్టులో మ్యాక్సిమం అండ్ 25 పేర్ల వరకు 25 నెంబర్ల వరకు 25 నెంబర్ల వరకు మొత్తం కూడా ఓసీ క్యాండిడేట్లే ఉన్నారు. ఈ ఓపెన్లో వీళ్ళంతా ఓసీలే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 75కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది మార్క్స్. 75కి వెళ్ళి మార్క్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో చాలా టఫే ఉంది ఆ కాలంలో ఎగ్జామ్ రాయడం అంటే. చూడండి, ఇక్కడ చూస్తే ఈయనకు 73, 72 పాయింట్ల వైజ్ కట్ అవుతుంది. అవి కింద వచ్చేసి 68 ఇట్లా పాయింట్ల వైజ్గా కట్ అవుతుంది. అందరూ కూడా బీకామ్ బీఎస్సీ అంతా బీఎడ్ క్యాండిడేట్సే. అందరూ కూడా బీఎడ్ వాళ్ళే. ఇదంతా బీఎడ్ వాళ్ళే. ఓకే, ఇట్లా మొత్తంగా ఇంతమంది పేర్లు ఉన్నాయంటే 30. ఈ యొక్క ఫస్ట్ పేజీలో 30 వరకు ఉన్నాయి. అండ్ సెకండ్ పేజ్ చూద్దాం. సెకండ్ పేజీలో 60 వరకు. ఇట్లా ఎన్ని పేజీలు ఉన్నాయంటే 1 2 3 4 5 పేజీలు 6 పేజీల వరకు ఉన్నాయి. ఈ 6 పేజీలలో 186 నెంబర్ వచ్చేసి తిరుపతి. ఈయనకి ఎన్ని మార్కులు వచ్చినాయంటే ఈయన మేల్ ఓసీ క్యాండిడేట్ మేల్ 58 వచ్చినాయి. ర్యాంక్ వచ్చి 2230 ర్యాంకు. అండ్ ఈయన కూడా బీఎస్సీ బీఎడ్ క్యాండిడేట్. ఓకే, ఇట్లా మొత్తానికి ఇట్లుంది. ఒకసారి ఎస్సీలో చూద్దాం. దీంట్లో ఎస్సీలో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది చూద్దాం. ఇక్కడ ఎస్సీ 61 మార్కుతో ఉన్నారు. అండ్ ఎస్సీ కూడా 61.50 ఇట్లా ఉన్నారు. అండ్ వీళ్ళు ఎస్సీ వాళ్ళు కూడా బీకామ్ బీఎడ్తో ఉన్నారు, బీఎస్సీ బీఎడ్తో ఉన్నారు, బీఎస్సీ బీఎడ్తో ఉన్నారు ఎస్సీ వాళ్ళు కూడా. అండ్ ఇలా ఎవరైనా ఎస్టీలు ఉంటే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ లిస్ట్ మొత్తం ఎస్సీ. ఇక్కడ ఎస్టీ వచ్చారు. ఎస్టీకి 49 మార్కులతో ఉన్నాడు. ఇక్కడ 49.5, ఇక్కడ 49 పాయింట్ అంతే. ఓకే, అండ్ ఇక్కడ ఈ సెకండ్ దాంట్లో కూడా చూద్దాం ఎవరైనా ఎస్టీలు ఉన్నారా. ఎస్సీ ఇక్కడ ఒక అతను ఉన్నాడు. ఇతను వచ్చేసి 63 మార్కులతో ఉన్నాడు. అంటే ఇది లాస్ట్ 3వ పేజు. అంటే ఈ ఫస్ట్ పేజీలో చూద్దాం. ఫస్ట్ పేజీలో ఎస్సీ వాళ్ళు ఉన్నారా లేరా చూద్దాం. ఇది అంతా డిఫరెంట్గా ఈయన పీడిఎఫ్ను వర్టికల్గా ఇచ్చిండు. వర్టికల్గా ఇచ్చోట్ల మొబైల్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది చూపించడం. అండ్ అంతా ఈ ఫస్ట్ పేజ్ అంతా బీసీఏ వచ్చేసి 66 మార్కులు, ఇక్కడ 65 మార్కులు. ఓకే, ఈ ఫస్ట్ పేజ్ అంతా బీసీఏ ఓసీతో 2 ఉంది. సెకండ్ పేపర్ తీసుకుంటే సెకండ్ పేపర్ అంతా కూడా ఇక్కడ బీసీఏతోనే స్టార్ట్ అవుతుంది. బీసీఏ 65 మార్కులు అండ్ 64 బీసీఏ. బీసీబీ వచ్చేసి 71 మార్కులు. బీసీబీ 71 మార్కులు, బీసీబీ 71 మార్కులు ఇట్లా వచ్చేసినాయి. ఇలా పేర్లు మీకు కావాలంటే కొద్దిగా ఈ డిఈఓ ఆఫీస్లో ఎవడున్నాడో కానీ వాడు తెలివి తక్కువ దద్దమ్మగాడు ఈ పేపర్ మొత్తం అడ్డంలో కొట్టేసిండు. పీడిఎఫ్ స్కాన్లు పొడుగులో చేసి ఉంటే బాగుండు, ఈజీగా అవుతుండే మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఫ్రెండ్స్, ఇది కరీంనగర్ 2008 డిఎస్సి క్యాండిడేట్ల లిస్టు. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా మీరు చూసినారు. ఇలా లిస్టులో ఉన్నవారు మీ డిఓ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. వీడియో ఇంతటితో సమాప్తం. ఓకే, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ